సో మరి రేపు మంగళవారంకి ట్రేడింగ్‌కి సిద్ధమయ్యేవాళ్ళు అంటే ఇవాల్టి మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారసలు? సో, ఇవాళ యాక్చువల్ అందుకే ఇందులో మనం ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని కొన్ని సెక్టార్‌లు మాత్రం ఇవాళ ఈవినింగ్ బై ఈవినింగ్ హ్మ్. కంపల్సరీ మీరు చూసుకుంటే మెటల్స్, స్మాల్ క్యాప్స్‌లో కొన్ని స్టాక్స్ హ్మ్. ప్లస్ డిఫెన్స్ అండ్ అండ్ ఇంకొకటేంటంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ, ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హ్మ్. వాటిని జాగ్రత్తగా చూసుకొని కొన్ని స్టాక్స్‌ని కొన్ని సెక్టర్స్‌ని ఆన్ ద హోల్ అవాయిడ్ చేయడమే. లైక్ హ్మ్. ఏదైతే మనము ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నామో లైక్ ఎగ్జాంపుల్ స్టేపుల్స్ మనము బాస్మతి హ్మ్. బాస్మతి స్టాక్స్ ఉన్నాయి. ఎల్‌టి ఫుడ్స్ కానీ మల్టిపుల్ స్టాక్స్ అట్లాంటిది కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది. హ్మ్. ఆల్సో ఇంకొకటి పెద్ద ఇష్యూ అంటే ఇంకొక సెక్టర్ విచ్ ఈస్ గోయింగ్ టు హిట్ అంటే మన ఎల్‌పీజీ. హ్మ్. బికాజ్ మనకి ఎల్‌పీజీ ఇయర్‌లీ 85-90% హ్మ్. మన ఎల్‌పీజీ సప్లై ఈ దేశాల నుంచే గల్ఫ్ నుంచి, ఈ కంట్రీస్ నుంచే వస్తుందనమాట. హ్మ్. ఈ యుద్ధం ఇప్పుడు పెరిగితే ఇవాళ కానీ ఆల్రెడీ హ్మ్. నిన్న రాత్రి న్యూస్ ఏంటంటే ఇరాన్ హ్మ్.